యోబు 9:32 నేను ఆయనతో వ్యాజ్యమాడ జాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. अय्यूब के 9:32-33 क्योंकि वह मेरे तुल्य मनुष्य नहीं है कि मैं उससे वाद विवाद कर सकूं और हम दोनों एक दूसरे से मुकदमा लड़ सके। हम दोनों के बीच में कोई बिछुआई नहीं है जो हम दोनों पर अपना हाथ रखे। మానవుడు చేసిన పాపం బట్టి, అంటే ఆదాము చేసిన పాపం బట్టి आदम ने जो पाप किया है उसके कारण యోబు కూడా స్ట్రగుల్ అవుతున్నాడు. अय्यूब भी वहां पे थोड़ा तकलीफ उठा रहा కనుక है। దేవునికి మనుషుల మధ్య ఉన్న సమస్య వరకు యోబు చెప్తున్నాడు. और परमेश्वर और मनुष्य के बीच में जो समस्या है उससे अय्यूब कह रहा है। యోబు అన్నాడు, నా సమస్యకు న్యాయం తీర్చాలంటే ఆయన నరుడు కాడు. और अय्यूब कहता है कि मेरी समस्या का अगर न्याय करना है तो वो मनुष्य नहीं है। మేము కలిసి ఒకే చోట నిలబడి న్యాయ విమర్శకు వెళ్ళలేము. और हम दोनों एक ही जगह पर खड़े होकर मुकदमा नहीं लड़ सकते। ఒకే చోట దేవుడు పెట్టాలి, యోబు చెప్పే మాట, ఒకే చోట మనుషులు పెట్టాలి, యోబులు పెట్టాలి. और अय्यूब जैसे कहा है तो एक ही जगह परमेश्वर को रखना है और अय्यूब को మేము ఒకే मारना చోట है। నిలబడతాము हम दोनों एक ही जगह అంటే खड़े నా మీద ఒక చేయి పెట్టాలి, मेरे ऊपर हाथ रखना है, దేవుడి మీద చేయి పెట్టాలి, परमेश्वर के ऊपर మా हाथ रखना है ఇద్దరికి ఈ సమస్యను మీరు పరిష్కారం చేయాలి. और हम दोनों के बीच में इस समस्या का छुटकारा या అలా పరిష్కారం చేయడానికి ఎవరు లేరంట, మధ్యవర్తి మాకు లేడు. और ऐसा सुझाव करने के लिए कौन नहीं है, बिछुआई नहीं అంటే है। మనిషి మీద ఉన్న శాపం తీసివేయాలి, పాపం తీసివేయాలి, తర్వాత మరణం తీసివేయాలి. मनुष्य के ऊपर जो श्राप है, जो पाप है, जो मृत्यु है, उसे निकालना है। ఎందుకు అలా అంటున్నాడు? क्यों ऐसे कह रहा है? నేనేం అపరాధం చేశాను ఈ లోకంలో? इस दुनिया में मैंने क्या गलती ఆదాము किया చేశాడు है? కదా పాపము. आदम ने तो पाप తను किया తప్పు है చేస్తే నేను శిక్ష అనుభవిస్తున్నాను. और उसने गलत किया तो मैं उसका दंड ఈ నాలో अनुभव పాపంలో నేను జీవిస్తున్నాను. और इस दुनिया में मैं पाप से जी रहा నాకు ఒక हूँ। న్యాయం కావాలి అంటున్నాడు. मुझे एक न्याय चाहिए, वो कह रहा है। దేవుడికి మనుషుడికి మధ్యలో ఎవరు కావాలంట? ఒక మధ్యవర్తి కావాలంట. और परमेश्वर और मनुष्य के बीच में कौन चाहिए? एक मध्यस्थ चाहिए। ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతారా మనుషులు? क्या कोई सीधा मनुष्य परमेश्वर के पास जा सकता వెళ్ళగలుగుతారా? है? कोई जा सकता है? ఎవరైనా దేవుడు భూమి మీదకి రాగలుగుతాడా? कोई क्या परमेश्वर को पृथ्वी पर लेके आ सकता है? చేయలేరు. नहीं हो सकता। హల్లెలూయా. గమనించండి. से ध्यान दीजिए। సో మధ్యవర్తి అనే అర్థం ఏంటంటే, మధ్యవర్తి అంటే मध्यस्थ का अर्थ क्या है? ఇంగ్లీష్ లో చాలా మాటలు ఉన్నాయి. इंग्लिश में बहुत सुंदर बातें हैं। మధ్యవర్తికి క్రికెట్ ఆడుతా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు. అది నో బాల్ అయినా, అది అవుట్ అయినా, అది ఎల్బిడబ్ల్యూ అయినా, అది 6 అయినా 4 అయినా, రెండు టీములకి న్యాయ విధంగా న్యాయ విమర్శ చేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరే అంపైర్. అంపైర్ అంటే రెండు టీములకి సమానమైన న్యాయం చేసేవాడు. और क्रिकेट जब खेलते हैं तो उसमें नो बॉल हो या आउट हो या कुछ भी हो, दोनों टीमों को न्याय करने के लिए एक व्यक्ति रहता है और वो है अंपायर। పాత ఇంగ్లీష్ భాషలో డేస్ మ్యాన్ అంటారు. DAYSMAN. డేస్ మ్యాన్ అంటే పాత వర్షన్ ఏంటంటే ఇట్స్ ఏ మీడియేటర్ అని అర్థం. और पुराने इंग्लिश वर्षन के अनुसार डेस मैन कहा जाता है। उसका मतलब है कि वो मध्यस्थ है। పాత ఇంకో భాష ఆర్బిటర్, ARBITER. ఆర్బిటర్ అన్న ఒక మధ్యవర్తి. और पुराने भाषा में आर्बिटर कहते एक व्यक्ति को कहा जाता है, उसका भी मतलब है मध्यस्थ। ఈయన ఆర్బిటర్ ఏం చేస్తారంటే ఏ పర్సన్ హూ సెటిల్స్ ఏ డిస్ప్యూట్. అంటే ఒక ఏదైనా సమస్య ఉందంటే మధ్యలోకి వచ్చి ఇద్దరికి సమానంగా సెటిల్ చేస్తారు. और जब ये आर्बिटर क्या करता है, जब दो व्यक्तियों के बीच में या दो व्यक्तियों के बीच में जो झगड़ा रहता है उसका समस्या वो सुझाव देता है। లేకపోతే హ్యాస్ అల్టిమేట్ అథారిటీ ఇన్ ఏ మ్యాటర్. అంటే ఆ సమస్యకు సంబంధించి ఉండాలి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ మధ్యవర్తిగా చేయగలుగుతాడు. नहीं तो एक व्यक्ति जो उस व्यक्ति वो समस्या का संबंधित है और उस पर उसको अधिकार है, वही व्यक्ति इसको कर सकता है। హిందీలో పంచ్ అనే ఒక మాట ఉంది, వివాచక్ అనే ఒక వర్డ్ ఉంది మధ్యవర్తికి. కానీ ఏంటంటే
న్యాయం సంబంధించిన విషయంలో అతను న్యాయం చేసేవాడు అని అర్థం. और हिंदी में जो है विवादक या पंच कहा जाता है, इसका अर्थ यह है कि वो न्याय करता है, వివాచక, विवाचक, మధ్యస్థ. मध्यस्थ। ఇతను తీర్పులను సంధి చేసేవాడు. और ये क्या करता है, दोनों के बीच में जो है एक सुझाव को देता है। నార్మల్గా మీడియేటర్ అని చెప్పగలుగుతాం. साधारण रीति से हम मध्यस्थ कहते हैं। అంటే రెండు టీములు కూర్చోబెట్టి న్యాయం చేసేవాడు. इसका मतलब है कि दोनों व्यक्तियों को बिठाकर न्याय करने वाला। ఇలాగ చేయడానికి మీడియేటర్ అవసరం. और ऐसा करने के लिए एक मध्यस्थ की जरूरत ఈ है। మీడియేటర్ ఎవరై ఉండాలి? దేవుడి దగ్గర వెళ్ళేవాడై ఉండాలి, మనుషుల దగ్గర వచ్చేవాడే ఉండాలి. और ये मध्यस्थ कैसा रहना है, जो परमेश्वर के पास जा सकता है और मनुष्य के पास आ सकता है। దేవుడు మనుషుల దగ్గర రావాలంటే దేవుడిగా వస్తే మనం భస్మైపోతాం. और परमेश्वर मनुष्य के पास आएंगे तो परमेश्वर के समान आएंगे तो हम जल మనుషులు जाएंगे। దేవుడి దగ్గరకు వెళ్ళలేడు. और मनुष्य परमेश्वर के पास नहीं जा सकता। దేవునికి మహిమ కలగాక. प्रभु की महिमा हो। దేవుని యొద్దకు వెళ్ళేవాడు, మనుషుల యొద్దకు వచ్చేవాడు యేసు తప్ప వేరే ఎవ్వరు లేరు. परमेश्वर के पास जाने वाला, मनुष्य के पास आने वाला यीशु के सिवा और कोई नहीं है। అర్థమేనా? आपको समझ में आया? దేవుని యొద్దకు వెళ్ళేవాడు, మనుషులకు వచ్చేవాడు యేసు తప్ప ఇక ఎవ్వరు లేరు. परमेश्वर के पास जाने वाला, मनुष्य के पास आने वाला यीशु के सिवा और कोई भी नहीं है। దేవునికి మహిమ. प्रभु की महिमा हो। ఎవరైనా దేవుని యొద్దకు వెళ్ళలేరు, कोई भी परमेश्वर के पास नहीं కానీ जा యేసు सकते, మాత్రమే. लेकिन केवल यीशु अकेला है। యెషయా 9:6 यशायाह के 9:6 में అక్కడ మనకి క్రిస్మస్ కొరకు మనం చదువుతున్న మాటలోనే ఇద్దరు కనిపిస్తారు అక్కడ. और वहाँ पे क्रिसमस के लिए जो बातें पढ़ते हैं, हम वहाँ पे दोनों दिखाई देते చూడండి, हैं। ఏలయనగా మనకు శిశువు పుట్టాను అంటే శిశువు పుట్టంటే పిల్లడు పుట్టాడని అర్థం కదండి. దాని తర్వాత ఏముంది? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు అంటే ఎవరు? దేవుడు అంటున్నాడు. అర్థండి, ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఓకే, మనకు శిశువు పుట్టానది భూ సంబంధించిన విషయంలో మనకు ఒక బాలుడు పుట్టాడు, మనకు ఒక పిల్లడు పుట్టాడు, మనకు ఒక శిశువు పుట్టాడు, ఒక చంటి పిల్లడు జన్మించాడు. కానీ కింద వాక్యం ఉండదు, మనకు కుమారుడు అనుగ్రహం. ఇదేంటి మరి? కుమారుడు అనుగ్రహించబడి అంటే దేవుని కుమారుడు అని అర్థం. హల్లెలూయా. ఓకే, సో యేసు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఎలాగ వచ్చాడు తెలుసండి? మనుష్య కుమారుడుగా వచ్చాడు. సోదరు చెప్దాం. यीशु मसीह जब इस दुनिया में आए तो वो कैसे आए? मनुष्य के पुत्र के समान आए। ఎవరైతే ఒకేసారి మనుష్య కుమారుడు అవుతాడో, कोई जो एक ही साथ मनुष्य का पुत्र ఎవరైతే అదే సమయంలో దేవుని కుమారుడు అవుతాడో, और उसी समय पर जो परमेश्वर का भी पुत्र है, ఆ వ్యక్తే మధ్యవర్తి అవ్వగలరు తప్ప ఆయన తప్ప ఎవరు మధ్యవర్తి కాలేరు. वही व्यक्ति है जो मध्यस्थ बन सकता है, उसके सिवा और कोई मध्यस्थ नहीं बन सकता। నేను ప్రూఫ్ చూపిస్తాను. మత్తయి సువార్త 16 అధ్యాయంలోకి రండి. आपको मैं प्रूफ दिखाऊंगा। మత్తయి సువార్త 16 అధ్యాయము मत्ती 16 13 వచ్చిన యేసు ప్రభు స్వయంగా అన్నారు. యేసు 16:13 యేసు పిలుపుదైన కైసర ప్రాంతం వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా. అంటే యేసు ప్రభు ఏమన్నాడు? మనుష్య కుమారుడు గురించి. అంటే మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభువే. ఎందుకంటే కన్య గర్భను పుట్టి లోకంలోకి వచ్చాడు కనుక బాలుడుగా జన్మించాడు. డైరెక్ట్ గా ఆదాంలాగా పెద్ద 30 సంవత్సరాలకు వచ్చేది యేసు ప్రభు కదండి, అకస్మాత్తుగా వచ్చేది. సో మానవుడుగానే పుట్టి లోకం వచ్చాడు కనుక ఈ మనుష్య కుమారుడు కొరకు జనులు ఏమని చెప్పుకుంటారని యేసు ప్రభు స్వయంగా అడిగారు. ఓకే, తర్వాత ఆన్సర్ ఏంటంటే 16 వచ్చాడు. అందుకు సీమోను పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. मत्ती 16:13 यीशु कैसरिया फिलिप के प्रदेश में आया और अपने चेलों से पूछने लगा, लोग मनुष्य के पुत्र को क्या कहते हैं? वह यीशु मसीह जो है, मनुष्य के पुत्र को लोग क्या कह रहे हैं? स्वयं यीशु मसीह ही पूछ रहे हैं। और उसका उत्तर है 16th वर्ष में शमौन पतरस ने उत्तर दिया, तू जीवित परमेश्वर का पुत्र मसीह है। క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనే అడిగాడు, మనుష్య కుమారుడు కొరకు జనులు ఏమని చెప్పుకుంటున్నారు అంటే
యేసు ప్రభు శిష్యుడైన పేతురు అన్నాడు, నీవు ఎవరు తెలుసా? దేవుని కుమారుని క్రీస్తు అనగానే యేసు ప్రభు ఏమని తెలుసా? అందుకు యేసు 17వ అందుకు ఏమని తెలుసా? సీమోను బారు యోనా నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. जहाँ पे यीशु ने स्वयं पूछा कि मनुष्य के पुत्र को लोग क्या कह रहे हैं, तो शमौन ने कहा कि तू जीवित परमेश्वर का पुत्र मसीह है। तब यीशु ने कहा, हे शमौन योना के पुत्र, तू धन्य है, क्योंकि मांस नहीं है यह बात तुझ पर मांस और लहू ने नहीं, परंतु मेरे पिता ने जो स्वर्ग में है यह बात तुझ पर प्रकट की है। పరలోకమును దేవుడే బయలుపరిచాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని పేతురుకి బయలుపరిచాడని ప్రభువు చెప్తాడు అక్కడ. और स्वर्ग से पिता ने ही जो है शमौन पतरस को वहां पे बताया कि वो यीशु मसीह परमेश्वर का पुत्र है। సో యేసుక్రీస్తు 100% మనుష్య కుమారుడు. यीशु जो है 100% मनुष्य का पुत्र है। అతను పరలోకం ఎక్కగలడు, అతను దేవుని కుమారుడు. और उसी समय पर वो स्वर्ग भी जा सकता है, वो परमेश्वर का पुत्र है। స్తోత్రం, स्तुति हो, హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు మధ్యవర్తి దొరకడా లేదా? यहाँ पे मध्यस्थ मिला कि नहीं? దొరకడ మధ్యవర్తి. यहाँ पे मध्यस्थ యోబు అడిగిన ప్రశ్నకి మధ్యవర్తి లేడంటే మరి కొన్ని సంవత్సరాల తర్వాత మధ్యవర్తిగా యేసు లోకంలోకి వచ్చాడా రాలేదా? अय्यूब ने जो प्रश्न पूछा वहाँ पे मध्यस्थी नहीं था, लेकिन कुछ सालों के बाद यीशु मसीह मध्यस्थ बनकर आया कि नहीं? हालेलुया। ఇంకా మీరు లోతుగా తెలుసుకోవాలి, इसे आपको और गहराई से जानना है। మత్తయి సువార్త 1వ అధ్యాయము मत्ती पहला अध्याय 20వ వచనం ఏముందంటే, ఒక కుమారుడు పుడతాడంట. ఆ కుమారుడే ఎవరంటే తెలుసండి? దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు పుడతాడని చెప్పి దేవుని దూత మనకు యేసు ప్రభు చెప్పబడుతుంది. और एक पुत्र जनेगा और परमेश्वर दूत कहकर यीशु मसीह के बारे में कहता है कि परमेश्वर स्वयं आपके संग रहने वाला पुत्र जन्मेगा। ఆయన దేవుడని సంబోధించబడ్డదా లేదా? वहाँ पे उनको परमेश्वर कहकर कहा गया कि नहीं? పుట్టింది యేసు కుమారుడే. पैदा हुआ यूसुफ का ही ఆయనకు पुत्र। ఇమ్మానుయేలు పేరు పెట్టబడతాడని చెప్పి 7:14లో రాయబడ్డది యెషయా గ్రంథంలో. और इम्मानुएल उनका नाम लिखा रहेगा यशायाह के 7:14 में लिखा हुआ है। ఇమ్మానుయేలు కుమారుడు లోకంలోకి వస్తున్నాడు. इम्मानुएल पुत्र जो है इस दुनिया में आएंगे। ఇమ్మానుయేలు అర్థం ఏంటి? इम्मानुएल का अर्थ क्या है? దేవుడు మనకు తోడు అనే అర్థం ఇచ్చే మాట. परमेश्वर हमारे संग रहना। అంటే ఓ కుమారుడు మనిషే గాని అతడు దేవుడై ఉన్నాడు, మనుషులకు తోడుగా ఉన్నాడు. जो पैदा हुआ पुत्र है वो मनुष्य है, लेकिन वो परमेश्वर है, लोगों के संग रहेगा। హెబ్రీ మొదటి జనరండి. इब्रानियों के पहले अध्याय में आइए। హెబ్రీ 1:1 इब्रानियों का पहला अध्याय। అక్కడ చాలా దేవుడే ప్రభువుకి ఏమని సంబోధిస్తున్నాడు అని ఒక మాట చూపిస్తాడు. దేవుడే యేసు ప్రభువుని ఏమని సంబోధిస్తున్నాడు, ఇది మీకు ఎక్కడ దొరకదు ఈ మాట. और यहाँ पे परमेश्वर पिता ही जो है प्रभु के बारे में क्या कहने वो बात वहाँ पे लिखा हुआ है। ఆ మాట గమనిస్తే వాక్యంలో దేవుడే యేసు ప్రభువుని ఏమని సంబోధిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. परमेश्वर पिता ही यीशु मसीह को क्या कह रहे हैं वहाँ पे लिखा हुआ है। 1:5 ఏలైనగా నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఇదిగాక నేను ఆయనకు తండ్రి యందును ఆయన నా కుమారుడును అని ఆ దూతల్లో ఎవరికైనా ఎప్పుడైనా చెప్పినా యేసుక్రీస్తే దేవుని కుమారుడిని దేవదూతల్లో పరలోకంలో ఎవరితో చెప్పలేదంటే కేవలం యేసు ప్రభువు చెప్పాడంటే ఇతను దేవుని కుమారుడు. ఓకే, ఆలోచన. మరి ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించకు దేవుని దూతంలో ఆయనకు నమస్కారం చేయాలని చెబుతున్నాడు. 7వ వచనం, తన దూతలను వాయువుగా తన సేవకు అగ్నిజ్వాలుగా చేసుకున్నాడు అని దూతల ద్వారా చెబుతున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే అంటే దేవదూతలకు దేవుడే చెప్పాడు, తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగా చేసుకుని వాడు అని తన దూతలకు చెబుతున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే అంటే యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నాడు? దేవా నీ సింహాసనము నిరంతరం నిల్చున్నది, నీ రాజ్యం న్యాయయుతమైనది. దేవుడే తన కుమారుని ఏమని సంబోధిస్తున్నాడు? దేవా నీ రాజ్యము నిరంతరం ఉండేది. और परमेश्वर ही अपने पुत्र की
से क्या कह रहे हैं कि हे परमेश्वर तेरा सिंहासन युगानुयुग रहेगा। తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఏమని సంబోధిస్తున్న ఈ మాట ఎక్కడ దొరకవు బైబిల్లో. నేను చెప్పే మాట ఎక్కడ దొరకవు. మీరు చదువుకొని వెళ్ళిపోతారు, మీకు అర్థం కాదు. తండ్రి అయిన దేవుడే తన కుమారుని ఏమని సంబోధిస్తున్నాడు? దేవా అని సంబోధిస్తున్నాడు. पिता परमेश्वर ही अपने पुत्र को वे क्या कह रहे हैं? हे परमेश्वर। ఏ యేసేపు కుమారుని లోకంలో కన్యక ద్వారా గర్భం ధరించి ఈ లోకంలో వచ్చాడో ఆ యేసుని పరమందున దేవుడు కుమారుని పిలుస్తున్నాడు దేవా. जिस यूसुफ के द्वारा परमेश्वर ने इस पृथ्वी पर जन्म लिया है, उसी यीशु मसीह को पिता परमेश्वर जो स्वर्ग में है वो क्या कह रहे हैं? हे परमेश्वर। उसको समझ में आ रहा है? మధ్యవర్తి मध्यस्थ మధ్యవర్తి मध्यस्थ మధ్యవర్తి. मध्यस्थ। ఆఖరి వచ్చిన ఇంకోటి మొదటి తిమోతి 3:16 पहला తిమోథెయుస్ का 3:16 నిరాక్షేమముగా దైవభక్తిని కూర్చున్న మర్మం గొప్పదైనది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. అంటే యేసు ప్రభు ఎలా ప్రత్యక్షుడంట? సశరీరుడుగా. అంటే సశరీరం అంటే God became a flesh. దేవుడే మనుషులుగా శరీరము దాచుకుని మన మధ్యలో పుట్టాడు. और वह जो है शरीर में प्रकट हुआ, क्योंकि यीशु मसीह परमेश्वर जो है स्वयं शरीर को धारण कर हमारे बीच में पैदा हुआ। మధ్యవర్తిని ఊరికే తీసి పడేయద్దు. मध्यस्थ को ऐसे ही मत निकाल दीजिए। మన శాపం, మన పాపం, మరణం తొలగించడానికి మధ్యవర్తిగా వచ్చిన ఆయన ఊరికే ఆలోచించుకుని ఏమి లేదు అన్నట్టు కాదు. దాన్ని గమనించండి సత్యాన్ని. हमारे पाप, श्राप और मृत्यु को निकालने के लिए आने वाले यीशु मसीह को आप ऐसे ही मत निकाल दीजिए। इसे ध्यान देकर आप समझिए। స్తోత్రం. స్తుతి हो। ఏమండి? సశరీరుడుగా ప్రత్యక్షుడైనను, ఆత్మ విషయమై నీతి పడు తీర్పునందును, దేవదూతలు కనబడెను, రక్షకులని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోడయ్యుడెను. आत्मा में घर में ठहरा, स्वर्गदूतों को दिखाई दिया, अन्य जातियों में उसका प्रचार हुआ, जगत में उस पर विश्वास किया गया और महिमा में ऊपर उठाया गया। ఎవరైనా పేరేంటి? वो कौन है? वो कौन ఎవరైనా है? పేరేంటి? उनका नाम क्या है? ఏ పేరేంటి? उसका नाम क्या है? యేసు క్రీస్తే. यीशु मसीह। హల్లెలూయా. हालेलुया। ఆయనే. वो ही। సో ఇప్పుడు దేవుని దగ్గర ఆయన కుమారుడుగా మనతో ఉన్నాడు. अभी परमेश्वर के पास पुत्र के समान हमारे साथ वो తండ్రి है। దేవుడు చేశారు, पिता परमेश्वर ने एक हाथ रखा కుమారుని మీద ఒక చేశారు, అదే మన మీద ఒక చేశారు. और पिता के ऊपर एक हाथ रखा, हमारे ऊपर एक మనకి हाथ మనిషి रखा। కుమారుడుగా ఉన్నాడు ఆయన. हमारे लिए मनुष्य के पुत्र के समान है దేవుడి కుమారుడుగా ఉన్నాడు. और परमेश्वर के लिए परमेश्वर के पुत्र మన के समान ఇద్దరు है। వ్యాజ్యాన్ని ఆయన మన మీద శాపాన్ని తొలగించడానికి, పాపాన్ని తొలగించడానికి ఆదాము చేసిన ఆ శాపం మన మీద ఉంది కనుక, ధర్మశాస్త్రం వచ్చిన శాపం మన మీద ఉంది కనుక దాన్ని తీసివేయడానికి యేసే మనకి మధ్యవర్తిగా వచ్చాడు. हम दोनों के बीच में जो लड़ाई था, उसके विषय को जो है हमारे ऊपर के शाप को, पाप को, मृत्यु को निकालने के लिए यीशु ही मध्यस्थ बनकर हमारे लिए आया। ఇలాంటి ప్రభువు విడిచిపెట్టేస్తారా? क्या ऐसे प्रभु को छोड़ देंगे? గట్టిగా నమ్మాలి. ప్రాణం పోయినా जोर से विश्वास करना है, अगर जान भी ఈ चली మార్గం తప్ప వేరే మార్గం ఉందా? क्या ये मार्ग के सिवा और कोई मार्ग है? ఇంకో రూట్ ఉందండి. ఇంకో రూట్ ఉందా నీకు? क्या और एक मार्ग है? क्या మధ్యవర్తిగా ఎవరైనా వచ్చాడా? क्या आपके लिए कोई मध्यस्थ बनकर आया है? దేవుడి దగ్గర నిలబడేవాడు, మానవుడి దగ్గర నిలబడేవాడు ఎవరైనా ఉన్నాడా? कोई जो परमेश्वर के पास खड़ा हो सकता है, हमारे पास खड़ा हो सकता है? ఆదాం దగ్గర సాతాను దేవుడిని దొంగిలించాడు. आदम के पास शैतान ने परमेश्वर को चुराया। కల్వరి శిలువలో మ్రాను మీద వేలాడి ఆయన శాపము వాడు. ఎందుకంటే నిన్ను విమోచించడానికి. कलवरी शिलुबे
మధ్య ఏముంది అండి? ద్వేషమును అడ్డుగోడను తొలగించి ఆయన్ని మన్ని ఒక్కటిగా సంధి చేసేసాడు ఆయన. और वे आकर पिता और हमारे बीच में जो द्वेष था, जो एक रुकावट का दीवार था, उसको निकाल कर हम हमारे और परमेश्वर के बीच में एक समाधान, एक शांति को उन्होंने हमारे लिए दिया। స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया। మన మధ్యలో ఉన్న అడ్డుగోడను తొలగించేసి हमारे बीच में जो रुकावट का दीवार था, उसे उन्होंने निकाल दिया। స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे। हालेलुया। हालेलुया। ఎంత అద్భుతం చూడండి, कितनी अद्भुत बात है ఎంత देखिए। అద్భుతం. कितनी अद्भुत बात है। हालेलुया. हालेलुया। దేవునికి మనకి మధ్యలో ఉన్న వ్యతిరేకత తీసివేశాడు. परमेश्वर के और हमारे बीच के विरोधपन था, उसे निकाल दिया। వ్యతిరేకతను తీసివేశాడు. विरोधपन को निकाल दिया। చదువుదాం మాట. हम पढ़ेंगे उस बात को। 2:13 నుంచి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తం వలన సమీపస్థై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా. 2:13 से, पर अब मसीह यीशु में तुम जो पहले दूर थे, मसीह के लहू के द्वारा निकट हो गए हो, क्योंकि वही हमारा मेल और जिसने दोनों को एक कर लिया और अलग करने वाली दीवार को जो बीच में थी ढा दिया और अपने शरीर में बैर अर्थात व्यवस्था जिसकी आज्ञाएं विधियों की रीति पर थी मिटा दिया, कि दोनों से अपने में एक नया मनुष्य उत्पन्न करके मेल करा दिए। 16 చదవగలరు చదువుగా. తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. हालेलुया। He is the peace maker. वही है जो हमारे बीच में शांति को लेके आता है। దేవునికి మనకున్న అడ్డు గోడను తీసివేశాడు. हमारे और परमेश्वर के बीच के रुकावट के